రూపాయలు మొక్కలు నాటడానికి వారు కాంట్రిబ్యూట్ చేస్తున్నందుకు వారికి సభాముఖంగా నేను మరీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు యునైటెడ్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మేము ధైర్యంగా స్టార్ట్ చేస్తున్న క్రమంలో మాకు ధైర్యంగా వెన్నంటి నిలుస్తున్నటువంటి గణేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారి సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాను. జంతుజాలం జీవజాలం మన కోసమే ఉంది, మనిషి ఏదైనా చేసి నగ్గించుకోగలదు అని ఒక భావన మనలో ఉండబట్టి ఈరోజు మన ప్రకృతి కొంత ధ్వంసం అయింది. ఆ భావాల నుంచి మనం బయటపడి ఆ ప్రకృతిని మనం కాపాడుకున్నట్లయితే మన జీవితం చక్కగా ఉంటుంది. అది కాపాడుకోవడం అనేది మన కోసమే. ఈ రోజులు మనం 5-6 రోజుల క్రితం ఒక పేపర్లో ఒక ఐటమ్ చూశాను నేను. ఎక్కడైతే కాలుష్యం ఉంటుందో, ఎక్కడైతే ప్రకృతి బలహీనంగా ఉంటుందో అక్కడ ప్రజల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఒక పురికొచ్చు ఆ భావన అవసరం మీరు చూసే ఉంటారు. ఈ మధ్యకాలంలో మన పొందినటువంటి చైనా దేశంలో వాళ్ళు ఎక్కువగా చెట్లు పెంచడం వల్ల అటవీ సంపద పెంచడం వల్ల 46,000 ఆత్మహత్యలు నివారించగలిగారు. 46,000 ఆత్మహత్యలు నివారించగలిగారు. మనం అక్కడ చూస్తుంటాము. మన దగ్గర కూడా ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనకి మన ప్రకృతి ధ్వంసం జరగడంలోనే జరుగుతూ ఉంది. కొన్ని జంతువులు అసలు అంతర్ధానం అయిపోతుంది. మనం చూసే ఈ మధ్యలో చింతపురులు మనం ఎక్కడో నమీబియా నుంచి తెప్పించుకుంది గవర్నమెంట్. మన దగ్గర లేని పరిస్థితి ఏర్పరచుకోవాలి. నేను ఎక్కడో ఒకసారి చదివాను ఆర్టికల్లో ఒక పులి తన జీవిత కాలంలో ఒక 280 కోట్ల విలువైన, అంటే అది డబ్బు రూపంలో మనం చెప్పగలిగితే 280 కోట్ల విలువైన సేవ చేస్తున్నారు మన ప్రకృతికి. 280 కోట్లు అది నాకు అర్థం కాలేదు. మొత్తానికైతే ఆర్టికల్ చదివాను, అందులో ఉంది విషయం. అదే ఒక చెట్టు మీకు తెలిసి ఉంటుంది. 50 సంవత్సరాలు బతికే చెట్టు 50 లక్షల పైగా మనకి దాని డబ్బు రూపంలో చూడగలిగితే అది మనకి ఆక్సిజన్, అది భూమిలో సారవంతం చేయటము, అది భూమిలో నిల్వ ఉంటే ఒకసారి చెప్పారు నాకు. విశేషంగా మీరు భూకల్పంలో ఉన్నప్పుడు ఒక చెట్టు దాని రూట్స్లో 1500 లీటర్ల నీటిని 2500 లీటర్ల నీటిని 25 ఏళ్ల చెట్టు కింద చెట్టు అంటే రూట్స్ వేళ్ల భాగంలో అది నీళ్లు నిల్వ ఉంచుకుంటారు దాని అవసరం కోసం కానీ ఏదైనా కానీ. అది మనం ఆ దగ్గర ఉంటే మన భూగర్భ జలాన్ని మనము వాడుకోగలుగుతాం. కాబట్టి ఈ చెట్టు యొక్క సారవంతం ఇవన్నీ మనకే ఉపయోగపడుతుంది. మరి చెట్లుని మనం బాగా పెంచుకున్నట్లయితే ఈ జంతుజాలం, పైగా పిచ్చుకలు కానీ ఇంకా ఇతర పక్షులు కానీ మనము దాన్ని అవి కూడా జీవిస్తాయి. మనం అదే చెప్తాం, మనం లివ్ అండ్ లెట్ లివ్. అది జనరల్గా మనం మనుషుల కోసమే వాడతాం. అంటే మీరు జీవించండి, మీ తోటి వాళ్ళని జీవించే ఏర్పాటు చేసుకోండి అని అంటాం. కానీ ఇది కొంత విస్తరించి మనమే కాకుండా మన జంతువుని ఇంకా మనతోటి జీవజాలాన్ని కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఈరోజు చాలా ఉంది. మనం ఎందుకంటే మన అవసరాలు మీరు తెలుసు. మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న జనాభా. ఇప్పుడు ఇంకా ఇంతకుముందు మనం జనాభాలో మనం చైనాతో పోటీ పడ్డాం. చైనా వాళ్ళు ఆపేస్తున్నారు, మనం ఇంకా పెరుగుతాం. నేను ఎక్కడ చదివాను, ఇంకా 30 కోట్ల జనాభా పెరుగుతారు ఇండియాలో. ఒక్క 140 ఉంది, అది 170 వెళ్ళిన తర్వాత క్రమంగా తగ్గుతాం మొదలవుతుంది. మరి ఈ 170 కోట్ల జనాభాకి మనకంటే పెరగబోయే జనాభాను తీసుకుంటే మరి మనకి ఎంత అడుగులు కావాలి, ఎంత ఆక్సిజన్ కావాలి, మరి ఎన్ని నీళ్లు కావాలి అనేది మనం అవన్నీ దృష్టిలో ఉంచుకుంటే మన ప్రకృతిని, మన చెట్లని అన్నీ ఎంత కాపాడుకుంటే అంత అవసరము మనకి. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అంత సుభిక్షంగా ఉంటుంది అనేది మనం గుర్తించాలి అందరూ కూడా. మనం కూడా ఏంటంటే మనం చేయగలం. మనందరిలో ఉండే ఒక భావన ఏంటంటే ప్రభుత్వమే చేసుకుంటుంది అనేది మనం ప్రభుత్వానికి వదిలేసుకుంటాం. మన శక్తి సామర్థ్యాలు ఎప్పటికీ కూడా
ఉద్యోగం చేశారంటే నేను ఒక గత 20 సంవత్సరాల నుంచి నేను ఉద్యోగంతో చిన్న చిన్న ప్రయోగాలు చేసిందన్నమాట. యథార్థమే అక్కడ ఉండే లోకల్గా ఉండే కొంతమంది ఇలాంటి మన అభివృద్ధినటువంటి వ్యక్తుల్ని ఒక టీంగా ఏర్పాటు చేసి నేను పనిచేసిన చెర్ల, మదిర, మణుగూరు, భద్రాచలం ఇలాంటి నేను అక్కడ ఉద్యోగపాటు నిర్వహించడం జరిగింది. అలాంటప్పుడు అక్కడ పూర్తిగా చాలా వరకు అక్కడ లోకల్గా ఉండే వ్యాపారస్తులు, లోకల్గా ఉండే రైతులు, పెద్ద రైతులు వాళ్ళందరినీ చూడగట్టి అంటే ఎందుకో అలా స్పందన వచ్చింది కూడా. స్పందన వచ్చినప్పుడు చేయగలిగాను. కాబట్టి అంటే నాటిన చెట్లని మన పురుషులంతా చెప్పారు. అందులో ఈరోజు అయితే 7,000 చెట్లు అయితే పెద్ద పెద్ద విషయాలే ఉన్నాయి. అది మాత్రం అది నాకు సంతృప్తి ఇచ్చే అంశము. మరి అలాంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మరి పురుషోత్తం గారు, రమేష్ గారు లోపల ఉండే ఇలాంటి స్వచ్ఛంద సంస్థ యొక్క ప్రోత్సాహంతో కొన్ని ఇక్కడ కూడా చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. దానికి మన పురుషోత్తం సార్, శ్రవణ్ సార్ అందరూ చేస్తున్నారు. ఈ చిన్న ప్రయత్నమైనా సరే మనం ఏంటంటే నేను ఇంకో సూచన ఏం చేస్తున్నానంటే మనం చెట్లు నాటాలి అంటే వర్షం రావాలని చూస్తాం. జూలై కానీ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అని అనుకుంటాము. తర్వాత మర్చిపోతాం. అది నాటుతాం, అది ఎంత పెరుగుతాయి లేకుంటే తర్వాత మళ్ళీ జూన్ రావాలి. అట్లా కాదు. నేను అనుకోవటం ఏంటంటే, నేను చేసే సూచన ఏంటంటే మన అవసరాలని, మనం పెరుగుతున్న జనాభాకి, ఉన్నటువంటి అవసరాలని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్, మే తప్పితే మిగతా ఏ నెలైనా చెట్లు నాటుకోవచ్చు. ఏప్రిల్, మే నెలలో నాటవచ్చు. నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కొంత సన్నిహిత సంబంధాలు ఉంటాం, వాళ్ళు మాట్లాడినప్పుడు మే నెలలో కూడా మొక్కలు నాటవచ్చు, తగిన నీటి సౌకర్యం ఉన్నప్పుడు. కాబట్టి నీటి సౌకర్యం ఉంటే ఉంటుంది సంవత్సరం మొత్తం కూడా. కానీ ఎండలు తీవ్రంగా ఉండే ఏప్రిల్, మే నెలలో మనం కొంత చేపట్టకపోయినా సరే మిగతా 10 నెలలు కూడా ఎక్కడో చెట్టు అని పెట్టాలి. మనం ఏం చేస్తున్నామంటే మామూలుగా ఏదో చిన్న చిన్న అడుగు 2 మొక్కలు పెడుతుంటాం. నేను స్వయంగా పాల్గొన్న కార్యక్రమాలు ఏంటంటే 6 feet మొక్కలే పెట్టించా. 6, 7, 8 అక్కడ 10 feet కూడా పెట్టడం జరిగింది. బయట మొక్కలు ప్రైవేట్గానే చేస్తున్నాం. అలా చేస్తున్నాం కాబట్టి కొంత ఆ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ విషయాల్ని ఆ ప్రజలు ఎక్కడైనా చేయవచ్చు. దీనికి ప్రజలు ముందుకు రావాలి. ఆ కాలనీ వాసులు కానీ ఎక్కడ మనం ఎక్కడ చేయనవసరం లేదు. మన చుట్టూ ఉండే బజార్లో కానీ ఎక్కడైనా కానీ ఉండే పనిచేసే ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఏదో చేయాలా, ఎవరు రావాలా, గవర్నమెంట్ జాబ్ చిన్న నేను అనుకోవటం చెట్లు అనేది చిన్న ప్రయత్నమే. అది మనుషులు సొంతంగా ఒక టీంలో ఏర్పడి మనం చేయటం అది పెద్ద కష్టమే కాదు. ఆ రకంగా చేసుకున్న ముఖ్యంగా సార్ పురుషోత్తం సార్ చెప్తుంటారు, రమేష్ గారు చెప్తుంటారు, మన వరంగల్ జిల్లా అనేది చాలా అటవీ విస్తీర్ణంలో చాలా తక్కువ వెనుకబడింది. కాబట్టి ఇక్కడ ప్రజలు ఇంకా చాలా ముందుకు వచ్చి సొంతంగానే పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్రొఫెసర్ గారు కూడా చేశారు, MITలో చాలా చక్కగా మూల్యవాసి చేయడం జరిగిందనేది మీకు ధన్యవాదాలు సార్. మనం అందుకే ఎప్పుడైతే మన అడవులు, చెట్లు పెరగడం మొదలవుతాయో అప్పుడు మన పక్షులు కానీ, పిచ్చుకలు కానీ, ఇంకా ఇతర జంతువులు, ఇతర పక్షులకి ఆవాసాలు ఏర్పడి ఆటోమేటిక్గా వాటికి అవి కూడా మనతో పాటు జీవనం కొనసాగిస్తాయి. కాబట్టి చాలా మంచి విలువైన అభిప్రాయాలు ఇచ్చారు. అది మనం కూడా ఈ రాబోయే రోజుల్లో వాటిని అందరినీ అంతా పాటిస్తే చాలా చక్కటి మంచి వాతావరణం ఏర్పడుతుందని నేను అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యవహారాలకి పురుషోత్తం గారికి, రమేష్ గారికి, మన ఏపీకి విజయ్ కుమార్ గారికి, అనితారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. ఇంకా పర్యావరణం అంటేనే మీరు పూర్తిగా దానికి అంకితమైనటువంటి వ్యక్తిత్వం మీది. ఆ మధ్యనే సత్యనారాయణరావు గారు ఆర్టీఓ గారు కూడా ఉన్నారు. వారు కూడా మంచి పర్యావరణ ప్రేమికులు, వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మరి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చెట్టు ఒకే దిక్కు
అనేటువంటి ఉద్యమం లాగా మనం ముందుకెళ్ళాలి. ఇనుపరాతి గట్టు ఒకే ఒక ఫారెస్ట్ హన్మకొండ జిల్లాలో ఉన్న 1% అడవిని కాపాడుకోవాలి. ఆ గుట్టలు అన్యాక్రాంతమై అక్రమ పట్టాలు ఇవ్వడము, అడవంతా పాడైపోతుంది. ఆ ఉన్న ఒక అడవిని కాపాడుకోవడానికి ఈ సందర్భంగా సార్ చెప్పారు కాబట్టి దాన్ని మనం కాపాడుకునే దిశగా అందరం ఒక సంఘీభావంతో ముందుకెళ్ళాలి అని చెప్పి కోరుతూ, రేపు ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మన దేవులూరు హై స్కూల్లో ఉపన్యాస పోటీలు అలాగే అక్కడ చైతన్య కార్యక్రమం కూడా పెట్టాము. మరి ఈరోజు బెంగళూరు చూసుకున్నట్టయితే బెంగళూరులో మరి నీటి పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. ఆత్మహత్యలు అంటే ఇంకా నీరు అసలే దొరకకపోతే ఆటోమేటిక్గా ఆత్మహత్యలే అవుతాయి సార్ చెప్పినట్టుగా. మరి కారణం ఏంటంటే బెంగళూరులో 30,000 మహావృక్షాలని రోడ్ ప్రాజెక్ట్స్ కోసం తొలగించడం జరిగింది ఈ 4-5 ఏళ్లలో. అప్పటి నుంచే నీరు చెట్ల యొక్క వేళ్ళు నేలలోనే నిలుపుతాయి. నీళ్లు చెట్ల వేళ్ళే నేల లోపల నీళ్లను నిలుపుతాయి. ఆ ఒక్క రహస్యాన్ని కనుక్కొని ఎక్కడైతే అడుగుతో అక్కడే నీళ్లు ఉంటాయి. ఏటు నాగారంలో మీకు 10 ఫీట్లకే నీళ్ళు వస్తాయి. అదే జనగాంలో 1000-1500 ఫీట్లు అయినా రావు. బంజారా హిల్స్లో 2-3 వేలు అయినా కూడా నీళ్లు రావు. మినరల్స్ వస్తాయి, ఖనిజాలు వస్తాయి, కానీ నీళ్లు రావు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనకి చెట్టుతోనే స్టార్ట్ అవుతుంది. నాగరికత అయినా మనం బ్రతికే మనుగడ అయినా కూడా చెట్లతోనే. ఆ చెట్లుంటేనే పిట్టలు, ఆ చెట్లుంటేనే పక్షులు. కాబట్టి మరి ఈ కార్యక్రమం ముగించే ముందు పర్యావరణ మిత్రుల అందరి కోసం శ్రీ కె పురుషోత్తం గారు ఈ ప్రతిజ్ఞను రాశారు. దాన్ని మనమందరం కూడా తూచా తప్పకుండా పాటిద్దాం. నేను బాధ్యతతో మన రాజ్యాంగం అధికరణ 51AG నిర్దేశించిన ప్రకృతి వనరుల, వనాల, వన్యప్రాణుల, నీటి నిల్వల సంరక్షణ నా ప్రాథమిక విధి. పక్షులను ప్రేమిస్తాను, సంరక్షిస్తాను. ఈ వేసవి కాలంలో నా ప్రయత్నంగా పక్షులకు నీటి సౌకర్యము, భూమి సౌకర్యము, తిండి గింజల సౌకర్యము కలిగిస్తాను. పక్షులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి హింస కలిగించకు. పక్షుల వేటను నిరోధిస్తాను అని ఈ ప్రపంచ పిచ్చుకల దినోత్సవ సందర్భంగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను.